మీకన్నిటికీ తెలుసు. You all know this. సత్యభామ సువాంఛ చేత కృష్ణుని స్వాధీనం చేసుకోవాలని చెప్పని అతని తూకం వేసి అతని కొనాలని ప్రయత్నం చేసింది. Satyabhama wanted to possess Krishna, keep him all to herself. తన దగ్గర ఒక మంచి ధనమంతా ఉంటుండాలి. And Satyabhama has శమంతకమైనటువంటి దినానికి ఇన్ని తులములు అనేటువంటి అభివృద్ధి చేస్తుంది. and she can have gold to an extent she కాబట్టి wants. బంగారుతో తూకం చేసి నా భర్తను స్వాధీనం చేసుకోవచ్చు అనుకుంది. And she thought that she can balance, she can weigh Lord and buy him. అప్పుడు కృష్ణుని కొనడానికి ప్రయత్నం చేస్తే And when she wanted to ఎంత బంగారు వేసినప్పటికీ కృష్ణుడు కదలలేదు. in spite of all gold, she could not balance him. కానీ ఇంకేం చేస్తూ ఉన్నదంతా వేసింది. In fact, she has put all. భగవంతుడు బంగారుకు చిక్కడు. No, you cannot buy God. ధనమునకు చిక్కడు. Not you cannot buy with గుణమునకు money. మాత్రమే చిక్కుతాడు. But you can buy him with your guna, the quality. అప్పుడు రుక్మిణి దగ్గరికి పరిగెత్తిపోయింది. Then Satyabhama ran to Rukmini. ఆ రుక్మిణి తులసి పూజ చేస్తూ ఉండినారు. She was worshipping with Tulasi. ఇంత తులసి తీసుకొని తన చేతిలో పట్టుకొని సత్యభామ పిలిచింది కదా అని వచ్చేది. She collected Tulasi leaf and followed Satyabhama. ఈ కథ అంతా కూడా నారదుడు చెప్పాడు. All the stories narrated by Narada. చెప్పేటప్పటికి చెల్లి నీవు ఇలాంటి దుర్మార్గానికి నీకు పోవటం చాలా మంచిది కాదు. Sister, it's not good for you to proceed in this wrong path. భగవంతుడు ధనమునకు చిక్కేటువంటి వాడు కాదు. You cannot buy God నీ with money. పవిత్రమైన గుణమునకు చిక్కుతాడు అన్నది. And in fact, your character, your devotion, you can have him. అప్పుడు నీవైనా చూడమని చెప్పి కోరింది. And then she wanted something in this matter. అప్పుడు ఆమె చెప్పింది, Then she said, సత్య Satya, రూపానికి నామము నామానికి రూపము రెండిటికి సరైనటువంటి తూకము అన్నది. in fact, the name and form would make perfect balance. కృష్ణ నీ రూపానికి నీ నామమే సరైన తూకము అనింది. She said, Krishna, for your form, your name మధ్యలో equals. నారదుడు ఉన్నాడు. There's Narada in అమ్మా between. కృష్ణుని సాకారంతో ఇస్తున్నాను, నాకు సాకారమైనటువంటి ఒకటి కావాలి. And he said, I'm offering Krishna with form. I want something that's నా formful. స్వాధీనంలో ఉన్నాడు ఇప్పుడు. Because he's under my control కనుక now. నీవు కూడా నువ్వు సాకారమైనటువంటి వస్తువు నాకు ఇచ్చినప్పుడు నేను సాకారమైనటువంటి రూపాన్ని నీకు అందిస్తాను. If you give me something with form, then I can offer Krishna here. తన దగ్గర ఏం లేదు. And she has nothing. ఒక తులసి ఉంటుందా She has only tulsi leaf. వేసింది. He kept it on the pan. పత్రము A leaf, పుష్పము a flower, ఫలము fruit, తోయము or water. భక్తి కలిగిన వారికి వశుడవౌట సత్యమని If it is true that you will submit to a devotee, తులసి దళమునకు తూగుదుగాక. you will certainly balance equal to this tulsi leaf. అది తులసి దళం వేసినప్పటికీ కృష్ణుడు పైకి పోయాడు, ఇది తగ్గిపోయింది. When one tulsi leaf is kept there, he outweighed. అనగా Meaning, ప్రేమతో ఇచ్చింది ఆమె. because she offered with full పత్రము love. ఏమిటి మన పత్రము? What is the leaf? దేహమే పత్రము. Human body is the leaf. పుష్పము A flower. హృదయమే పుష్పము. Human heart. తోయము Water. ఆనంద బాష్పములే తోయము. Tears of joy. పత్రము పుష్పము ఫలము. ఫలము ఏ ఫలము? మానసిక ఫలము. Fruit. What is the fruit? The fruit of the భక్తి mind. కలిగిన వానికి వశుడవౌట సత్యమేని. If it is true that God submits to a devotee, నీవు ఈ తులసి దళమునకు తూగుదుగాక. you will just balance to this tulsi leaf. పరమ భక్తురాలైనటువంటి రుక్మిణికిని వాంఛలను పెంచుకున్నటువంటి సత్యభామకు ఇదే భేదము. There lies the difference between Satyabhama, the one అప్పటి of నుంచి desire, and Rukmini with the చక్కని devotion. ఆదర్శాన్ని తీసుకొని ఆనాటి నుంచి భగవంతుణ్ణి ప్రేమతోనే పూజిస్తున్నారు. Since then she started worshipping God with love. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ కూడా ఏ యొక్క అభిష్టం నెరవేర్చుకోవాలన్నా If you want to have your desires ప్రేమను fulfilled, పెంచుకోండి, మీ అభిష్టం సర్వము సంసిద్ధమవుతాయి. love will grant all the boons. ద్వేషించకండి. Don't hate anybody. ఇది మీకు సరైనటువంటి ఆదర్శము. This is the true ideal. ఇది ముఖ్యమైనటువంటి సందేశము. This is the main message today. ప్రేమ స్వరూపులు మీరు కావాలి. You are the embodiments of ప్రేమ love. హృదయులు కావాలి. And you should ప్రేమ heart మయులు full of కావాలి. love. You should be the personification of ప్రేమానందాన్ని love. అనుభవించాలి. And you should experience love infinite. కనుక ఇది ఈనాడు మీకు వచ్చేటువంటి గొప్ప గిఫ్ట్. This is the biggest gift that Bhagavan is